హలో ఆల్. ఇప్పుడు మన నెక్స్ట్ కమింగ్ క్వశ్చన్స్ చూద్దాం. ఫార్మస్యూటికల్స్లోనే అంటే ఈ క్వశ్చన్స్ మొత్తం వచ్చి ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్. సో దీనివల్ల ఏంటంటే మనకి డ్రగ్స్ ఎలా ప్రిపేర్ చేస్తారు, ఎలా మార్కెటింగ్ చేస్తారు, ఎలా సేల్ చేస్తారు, అవన్నీ ఫార్మస్యూటికల్స్లో వస్తాయన్నమాట. సో కమింగ్ ఇంకా ప్రీవియస్ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ చేశాను. ఇప్పుడు కమింగ్ వీడియోలో నెక్స్ట్ ఇంకొన్ని క్వశ్చన్స్ చేస్తున్నాను. సో మెట్రిక్ ఈక్వలెన్స్ అంటే క్యాలిక్యులేషన్స్ అనమాట. మనం ఎంత పడితే అంత ఇవ్వలేము కాబట్టి ప్రతిదానికి ఒక మెట్రిక్ ఈక్వలెన్స్, ఒక క్వాంటిటీ, ఇంత క్వాంటిటీ అని మెజర్ చేసే ఇస్తారు. ఆ మెజర్మెంట్స్ ఎలాగా అంటే ఇక్కడ ఫార్మస్యూటికల్స్లో తీసుకునేది మనం మెడిసిన్ అనేది చాలా తక్కువగా తీసుకుంటాం కాబట్టి ఆ చిన్న చిన్న మెట్రిక్ ఈక్వలెన్స్ కిలోల్లోనూ లేకపోతే గ్రామ్స్లోనూ తీసుకోం కాబట్టి అది ఎలాగా వన్ పింట్ అంటే అప్రాక్సిమేట్గా 600 ml అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక పింట్ ఆఫ్ బ్లడ్ అంటారు అంటే 600 ml అని అర్థం. తర్వాత వన్ ఫ్లూయిడ్ డ్రాకమ్ అంటే చాలా తక్కువ, 4 ml అంతే. మనం డ్రాప్ వేసేటప్పుడు పిల్లర్లోంచి డ్రాప్ వేసేటప్పుడు ఎంతైతే వస్తుందో దానికంటే తక్కువ, 4 ml వన్ ఫ్లూయిడ్ డ్రాకమ్. 1 టీ స్పూన్ ఫుల్ అన్నా కానీ 4 ml. ఒక టీ స్పూన్లోనూ 1 ఫ్లూయిడ్ డ్రాకమ్, రెండు కూడా 4 ml. తర్వాత ఒక పింట్ అంటే మనకి 600 ml అనమాట. అలాగే 15 గ్రెయిన్స్ అంటే 1 గ్రామ్ అని అర్థం అప్రాక్సిమేట్గా. సో 15 గింజలు 1 గ్రాము, ఇలాగ క్యాలిక్యులేషన్ చేస్తారు. తర్వాత స్టెరిలైజేషన్ అంటే ఏంటో చూద్దాం. స్టెరిలైజేషన్ అంటే బ్యాక్టీరియా నుంచి కానీ ఎటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి కానీ ఫ్రీ చేసేదాన్ని స్టెరిలైజేషన్ అంటాం. ఏ ప్రాసెస్ ఆఫ్ కంప్లీట్ డిస్ట్రక్షన్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ప్రజెంట్ ఇన్ ద సిస్టమ్. సో స్టెరిలైజేషన్ ఎలా చేస్తారు అంటే ఫిజికల్ మెథడ్స్, కెమికల్ మెథడ్స్, ఇంకా మెకానికల్ మెథడ్స్లో చేస్తామన్నమాట స్టెరిలైజేషన్. సో ఫిజికల్ మెథడ్స్ అయితే డ్రై హీట్ స్టెరిలైజేషను, మాయిస్ట్ హీట్ స్టెరిలైజేషను, రేడియేషన్ స్టెరిలైజేషను, అల్ట్రావైలెట్ రేస్ వాడి ఇలా ఫిజికల్గా చేస్తాం. కెమికల్గా అంటే బ్యాక్టీరియా సైడ్ అంటే బ్యాక్టీరియాని చంపే కెమికల్స్ వేసి తర్వాత గ్యాసెస్ వేసి స్టెరిలైజేషన్ చేస్తారు. ఇంకా మెకానికల్ మెథడ్స్ అంటే మనకి సిరామిక్ ఫిల్టర్సు, సీస్ ఫిల్టర్సు, సింటర్డ్ గ్లాస్ ఫిల్టర్స్, సింటర్డ్ మెటల్ ఫిల్టర్స్, మెంబ్రెయిన్ ఫిల్టర్స్, ఇవన్నీ వాడి కూడా స్టెరిలైజేషన్ ప్రాసెస్ చేస్తారు. అంటే బ్యాక్టీరియా నుంచి మొత్తంగా ప్రివెంట్ చేసేయడం, బ్యాక్టీరియా, వైరస్, ఏ మైక్రో ఆర్గానిజము అక్కడ లేకుండా ఉండడం చేసేదాన్ని స్టెరిలైజేషన్ అంటాం. అదే డిస్ఇన్ఫెక్టెంట్ అంటే అది వేరు. మళ్ళీ స్టెరిలైజేషన్కి డిస్ఇన్ఫెక్షన్కి చాలా తేడా ఉంది. డిస్ఇన్ఫెక్షన్కి వస్తే మనకి ఇన్ఫెక్షన్ కాజ్ చేసే మైక్రో ఆర్గానిజంని చంపేయడాన్ని డిస్ఇన్ఫెక్షన్ అంటాం. సో నెక్స్ట్ గివ్ ద ప్రిన్సిపల్ వర్కింగ్ ఆఫ్ ఫ్లూయిడ్ బెడ్ డ్రయర్. అంటే ఒక మెడిసిన్ని తీసుకున్న తర్వాత దాన్ని పౌడర్ చేసి ప్రాసెస్ చేసేటప్పుడు డ్రై చేయాలి. దాంట్లో ఏదైనా మాయిస్ట్నెస్, వాటర్ కానీ ఉంటే అది పాడైపోతుంది. ఈవెన్ ఏదైనా సరే పికిల్స్లో కానీ వేరే దాంట్లో కూడా వాటర్ కానీ ఏదైనా తగిలితే త్వరగా పాడైపోద్ది. సో కాబట్టి డ్రై చేయాలన్నమాట వాటిని. సో మాయిస్ట్ నుంచి ప్రివెంట్ చేయాలి. అది ఎలాగా? సో ఇఫ్ ఎ గ్యాస్ ఈజ్ అలౌడ్ టు ఫ్లో అప్వర్డ్ త్రూ ద బెడ్, ఏ సాలిడ్ పార్టికల్స్ ఎట్ ఎ వెలాసిటీ ఆఫ్ గ్రేటర్ దాన్ ద సెట్లింగ్ వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్. అంటే అవి కింద సెటిల్ అయ్యే వెలాసిటీ కంటే కూడా మనము ఒక గ్యాసెస్ని ఫాస్ట్గా దాని మీదకి తీసుకెళ్ళామంటే, సో ద పార్టికల్ పార్షియల్లీ సస్పెండెడ్ ఇన్ ద గ్యాస్ స్ట్రీమ్. సో ఆ పార్టికల్ కూడా ఆ గ్యాస్ స్ట్రీమ్లో సస్పెండ్ అయిపోయి ఉంటుంది. సో ద రిజల్టెంట్ మిక్స్చర్ బిహేవ్స్ లైక్ ఏ లిక్విడ్. ఇప్పుడు దాంట్ లోపల ఉండే ఆ మిక్స్చర్ మొత్తం, ఆ గ్యాసు, ఆ పార్టికల్స్ అన్నీ కలిపి మనకు ఒక లిక్విడ్ లాగా ఉంటుందన్నమాట. అండ్ ద సాలిడ్, సో లిక్విడ్ అంటే సాలిడ్. సో దాన్నే మనం ఫ్లూయిడైజ్డ్ అంటాం. అలా మనం ఎట్లా అంటే అట్లా చేసాం కాబట్టి దాన్ని ఫ్లూయిడైజ్డ్. సో ఈచ్ ఇండివిజువల్ పార్టికల్ ఈజ్ సరౌండెడ్ బై ఏ డ్రైయింగ్ గ్యాస్. ఆ ప్రతి పార్టికల్ కూడా డ్రైయింగ్ గ్యాస్ ద్వారా సరౌండ్ అయింది. విత్ ద రిజల్ట్ ద డ్రైయింగ్ టేక్స్ ప్లేస్ ఫర్ ఎ మచ్ షార్టర్ పీరియడ్. కొంచెం టైం సరిపోతుంది డ్రైయింగ్కి. ఇట్ ఈస్ ఆల్సో ప్రొవైడ్ ద యూనిఫామ్ కండిషన్ ఆఫ్ టెంపరేచర్, కంపోజిషన్ అండ్ సైజ్ డిస్ట్రిబ్యూషన్. ఇవన్నీ కూడా మనం యూనిఫామ్గా మనం దాన్ని సెట్ చేయాలి. ఈ వర్కింగ్ ఎలా ఉంటుందంటే ఫ్లూయిడైజ్ బెడ్ డ్రయర్. సో ఎయిర్ అనేది ఇంట్రొడ్యూస్ చేయాలి బై ఫ్యాన్ ద్వారా, లోపల ఉన్న ఫ్యాన్ ద్వారా. ఈ అప్పర్ పార్ట్ ఆఫ్ ద డ్రయర్లో మనం ఫ్యాన్ పెట్టినప్పుడు సో ఎయిర్ అనేది ఈ ఎయిర్ని హీటర్ ద్వారా హీట్ చేయాలి ఒక రిక్వైర్డ్ టెంపరేచర్ పెట్టి.
అండ్ ఎయిర్ ఫ్లో ఈజ్ అడ్జస్టెడ్ బై రీసర్క్యులేషన్ కంట్రోల్. ఈ ఎయిర్ ఫ్లోని రీసర్క్యులేషన్ కంట్రోల్ ద్వారా అడ్జస్ట్ చేస్తూ ఉండాలి. అండ్ ఎయిర్ ఈజ్ ఫిల్టర్డ్ బై ఫిల్టర్ బ్యాగ్స్ టు ప్రివెంట్ ద ప్యాసేజ్ ఆఫ్ ఫైన్ పార్టికల్స్ టు ద డ్రయర్స్. సో ఈ ఫిల్టర్ బ్యాగ్స్ని పెట్టడం వల్ల ఫైన్ పార్టికల్స్ డ్రయర్స్ గుండా వెళ్లకుండా ఆపవచ్చు. అండ్ దెన్ ఎయిర్ ఈజ్ పాస్డ్ టు బాటమ్ టు ఫ్లో త్రూ ద బెడ్ ఆఫ్ ద మెటీరియల్ టు ద డ్రయర్. ఎయిర్ కింద నుంచి పాస్ చేయడం వల్ల బాటమ్ నుంచి ఈ బెడ్ డ్రయర్ మీదుగా వెళ్తుంది. అంటే నథింగ్ బట్ మనం హీట్ ఎయిర్ని పంపించి, హాట్గా ఉండే ఎయిర్ని పంపించి డ్రై చేస్తున్నాం అంతే. సో దేర్ ఈజ్ అవైలబుల్ ఇన్ డిఫరెంట్ కెపాసిటీస్లో కూడా ఉంటుంది ఈ ఫ్లూయిడ్ బెడ్ డ్రయర్. 5 kgs నుంచి 200 kgs వరకు ఉంటుంది. అండ్ డ్రైయింగ్ టైం వచ్చి 20 to 40 minutes. సో మోస్ట్లీ ఇదేంటంటే గ్రాన్యులేషన్ ప్రాసెస్లో వాడతారు. ట్యాబ్లెట్ ప్రిపరేషన్. సో ట్యాబ్లెట్ ప్రిపరేషన్కి ముందు పొడి చేయాలి. ఏదన్నా కంటెంట్ని పొడి చేసి దాని తర్వాత దాన్ని కంప్రెస్ చేస్తే అది ట్యాబ్లెట్ అవుతుంది. సో ఆ గ్రాన్యులేషన్ ప్రిపరేషన్ కోసము, సో ఆ గ్రాన్యులేషన్స్ ఏంటంటే పొడిగా ఉండాలి కాబట్టి ఆ పొడిగా ఉండే వాటిని డ్రయర్లో పెడతారు. సో ఆ పొడిని డ్రయర్లో పెట్టి వాటర్ నుంచి అన్నిటి నుంచి ఫ్రీ చేసి దాని తర్వాత కోటింగ్ వేస్తారనమాట. ఆ కోటింగ్లో కూడా ఈ ఫ్లూయిడ్ బెడ్ డ్రయర్ వాడతారు. సో ఆ కోట్ గట్టిగా అతుక్కోవడానికి. ఇంకా ఫిల్టర్ కేక్ని డ్రై చేయడానికి కూడా వాడతారు. ఫిల్టర్ చేశాక వచ్చే పౌడర్ని డ్రై చేయడానికి కూడా. సో ఇలా ఫ్లూయిడ్ బెడ్ డ్రయర్ అనేది యూజువల్గా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ క్యాప్స్యూల్. సో క్యాప్స్యూల్ అంటే ఏంటి? సో క్యాప్స్యూల్ అంటే ఏంటంటే మనం తీసుకునే మెడిసిన్ని ఒక జిలాటినస్ మెటీరియల్ లోపల ప్యాక్ చేసి దాన్ని ఒక యూనిట్ డోస్గా మనం తీసుకుంటే దాన్ని క్యాప్స్యూల్ అంటాం. సో మామూలుగా క్యాప్స్యూల్స్ 2 రకాలు మనకి తెలుసు. హార్డ్ క్యాప్స్యూలు, హార్డ్ జిలాటినస్ క్యాప్స్యూలు, సాఫ్ట్ జిలాటినస్ క్యాప్స్యూలు. హార్డ్ జిలాటినస్ క్యాప్స్యూల్లో యూజువల్గా పౌడర్స్ కానీ గ్రాన్యూల్స్ కానీ ఉంటాయి. సాఫ్ట్ జిలాటినస్ క్యాప్స్యూల్లో లిక్విడ్ కానీ సెమీ సాలిడ్ కంటెంట్స్ కానీ ఉంటాయి. సో క్యాప్స్యూల్స్ ఆర్ సాలిడ్ యూనిట్ డోస్ ఫార్మ్ ఇన్ విచ్ డ్రగ్ సబ్స్టెన్స్ ఆర్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ వాటర్ సాల్యుబుల్ సెల్ ఆర్ ఎన్ ఎన్వలప్. యాక్చువల్లీ జిలాటిన్ నీళ్ళలో కరిగిపోతుంది అనమాట. అలాంటి వాటర్ సాల్యుబుల్ దాంట్లో ఎన్క్లోజ్ చేసి మనం మెడిసిన్ని తీసుకుంటే దాన్నే క్యాప్స్యూల్ అంటాం. సో డిఫరెన్స్ ఏంటంటే హార్డ్ జిలాటిన్ క్యాప్స్యూల్కి సాఫ్ట్ జిలాటిన్ క్యాప్స్యూల్కి. హార్డ్ జిలాటిన్ క్యాప్స్యూల్ షెల్ వచ్చి 2 parts ఉంటుంది. ఒకటి బాడీ, ఇంకొకటి క్యాప్. సాఫ్ట్ జిలాటినస్ క్యాప్స్యూల్ వచ్చి సింగిల్ యూనిట్ అంతే. దీనికి బాడీ క్యాప్ ఇలా ఏం ఉండదు. సో యూజువల్గా హార్డ్ జిలాటినస్ క్యాప్స్యూల్ సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది. సాఫ్ట్ జిలాటినస్ క్యాప్స్యూల్ ట్యూబ్స్ లాగాను రౌండ్ షేప్లో, ఓవెల్ షేప్లో దొరుకుతాయి మనకి. సో ఇందులో కంటైన్స్ మెడికేట్మెంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పౌడర్ కానీ బీడ్స్ కానీ గ్రాన్యూల్స్ లా కానీ ఉంటుంది. ఇందులో కంటెంట్స్ లిక్విడ్స్ లేదా సెమీ సాలిడ్స్ రూపంలో ఉంటుంది. సో దీస్ ఆర్ ప్రిపేర్డ్ ఫ్రమ్ జిలాటిన్, టైటానియం ఆక్సైడ్, ఇంకా కొన్ని కలరింగ్ ఏజెంటు, ఇంకా ప్లాస్టిసైజర్స్ వీటి ద్వారా తయారై ఉంటుంది. ఇందులో జిలాటిన్ వచ్చి ప్లాస్టిసైజర్స్ ఫర్ ఎగ్జాంపుల్ గ్లిజరిన్, సార్బిటాలు, ఇంకా కొన్ని ప్రిజర్వేటివ్స్ వేసి తయారు చేసి ఉంటారు. సో ఫిల్లింగ్ అండ్ సీలింగ్ టేక్స్ ప్లేస్. చాలా స్టెప్స్ ఉంటాయన్నమాట వీటిల్లో హార్డ్ జిలాటిన్ క్యాప్స్యూల్కి. ఫిల్లింగ్ అండ్ సీలింగ్ దానినే కంబైన్, ఫిల్లింగ్ సీలింగ్ అన్నీ ఒకే ప్రాసెస్లో అయిపోతుంది. సో ఇందులో షెల్ పర్ఫెక్ట్గా డ్రై అయిపోవాలి. ఇందులో షెల్ అంత పర్ఫెక్ట్గా డ్రై అవ్వకపోయినా పర్వాలేదు, ఎందుకంటే దాని లోపల లిక్విడ్ లేదా సెమీ సాలిడ్ ఉంటుంది కాబట్టి. దీస్ క్యాప్సూల్స్ కెన్ బి అడల్టరేటెడ్. దీస్ క్యాప్సూల్స్ కెన్ నాట్ బి అడల్టరేటెడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ బికాస్క్యూల్స్ క్యాప్సూల్స్ కానీ పుదీనా హరా. సో బికాస్క్యూల్స్ క్యాప్సూల్స్ వచ్చి మనకి పౌడర్ ఉంటుంది లోపల. సో పుదీన్ హరా అనేది లిక్విడ్గా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ప్లాస్టిక్ కంటైనర్స్. అంటే మనం ప్లాస్టిక్ కంటైనర్స్ యూజువల్గా మెడిసిన్స్కి వాడతాం కదా, దానివల్ల వచ్చే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటి అని. యూజువల్గా ప్లాస్టిక్ చాలా లైట్ వెయిట్లో ఉంటుంది అండ్ ఈజీ టు హ్యాండిల్. పూర్ కండక్టర్ ఆఫ్ హీట్ అనేది ట్రాన్స్ఫర్ చేయదు ప్లాస్టిక్. సో సఫిషియంట్ మెకానికల్ స్ట్రెంగ్త్, గట్టిగా ఉంటుంది, ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు, అన్బ్రేకబుల్ అండ్ అవైలబుల్ ఇన్ టు వేరియస్ షేప్స్ అండ్ సైజెస్, గుడ్ ప్రొటెక్షన్ పవరు, తర్వాత నో ఫార్మేషన్ ఆఫ్ ఫ్లేక్స్. మనకి యూజువల్గా ఏంటంటే గ్లాస్లో పెట్టినప్పుడు ఫ్లేక్స్ వస్తాయి,
ప్లాస్టిక్లో పెట్టినప్పుడు ఫ్లేక్స్ రావు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే డిసడ్వాంటేజెస్ అనమాట. సో దీంట్లో వాటర్ వేపర్కి ఇంకా అట్మాస్ఫియరిక్ గ్యాసెస్ని అలో చేసేస్తుంది. ఇది కెనాట్ విత్స్టాండ్ ద హీట్ వితౌట్ సాఫ్టనింగ్ ఆర్ డిస్టార్షన్. హీట్ని కానీ విత్స్టాండ్ చేయలేదు ఎక్కువసేపు. ఇప్పుడు హీట్ని మనకి ట్రాన్స్పోర్ట్ చేయదు హీట్ని, కానీ ఎక్కువసేపు విత్స్టాండ్ చేయలేదు. మే ఇంటరాక్ట్ విత్ సర్టెన్ కెమికల్స్ టు కాజ్ సాఫ్టనింగ్ అండ్ డిస్టార్షన్. కొన్ని కెమికల్స్తో కలిసినప్పుడు ఈ ప్లాస్టిక్ సాఫ్ట్ అయిపోయి మెత్తబడిపోయి వంగిపోతుంది. సో మే అబ్జర్వ్ కెమికల్స్ సచ్ యాజ్ ప్రిజర్వేటివ్స్, వాటిని ఈజీగా అబ్జర్వ్ చేసేసుకోగలదు. రిలేటివ్లీ ఎక్స్పెన్సివ్, కొంచెం ఎక్స్పెన్సివ్ ప్లాస్టిక్. స్పెషల్ టైప్ ఆఫ్ గమ్ ఆర్ అడ్హెసివ్ రిక్వైర్డ్ ఫర్ లేబులింగ్. వీటికి అతికించడానికి మనకి గమ్స్ కానీ స్పెషల్ టైప్ ఆఫ్ అడ్హెసివ్స్ కానీ కావాలి. సో కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్, గివ్ ద సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ థర్డ్ ఎడిషన్ ఆఫ్ ఇండియన్ ఫార్మకోపీనియా. సో ఫార్మకోపీనియా అంటే మనకి ఇండియాలో మనం కన్ఫర్మ్ చేసి ఈ డ్రగ్స్ మనం వాడచ్చు, ఈ డ్రగ్స్ని మన ఇండియన్ ఫార్మకోపియా మన ఇండియన్ గవర్నమెంట్ పబ్లిష్ చేసి వాటికి అనుమతి ఇచ్చిన డ్రగ్స్ అన్నమాట. అవన్నీ ఇప్పుడు మనం చాలా డ్రగ్స్ వెనకాల చూస్తే ఐపీ అని రాసి ఉంటుంది. ఐపీ అంటే ఇండియన్ ఫార్మకోపియా. సో న్యూ అనలిటికల్ టెక్నిక్స్ లైక్ ఏమేమి థర్డ్ ఎడిషన్లో ఏమేమి పెట్టారు అంటే న్యూ అనలిటికల్ టెక్నిక్స్ లైక్ ఫ్లేమ్ ఫోటోమెట్రీ, ఫ్లూరోమెట్రీ, ఎలక్ట్రోఫోరెసిస్, ఫ్లోరోమెట్రీ, హిమోగ్లోబోనోమెట్రీ ఆర్ ఇంట్రడ్యూస్డ్. సో డిజల్యూషన్ టెస్ట్ ఫర్ ట్యాబ్లెట్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్. అంటే ట్యాబ్లెట్ కరిగే టైం, ఎంత టైం పడుతుంది ఒక ట్యాబ్లెట్ కరగడానికి అని చెప్పి చూశారు. ఇంకా దాని తర్వాత మైక్రోబియల్ డిసింటిగ్రేషన్ టెస్ట్ ఇంట్రడ్యూస్ చేశారనమాట. అంటే అది లోపలికి వెళ్ళినప్పుడు ఎంతసేపట్లో డిసింటిగ్రేట్ అవుతుంది, అంటే స్ప్లిట్ అవుతుంది, డ్రగ్స్ అన్నీ స్ప్లిట్ అవుతాయి అని. సో ఏ మైక్రోబియల్ లిమిట్ టెస్ట్, ఎంతవరకు ఫార్మస్యూటికల్ ఎయిడ్స్లో మైక్రోబియల్స్ ఉండొచ్చు లేదా ఓరల్ లిక్విడ్ ప్రిపరేషన్స్లో. పైరోజన్ టెస్ట్ని రివైజ్ చేశారు. గ్యాస్ లిక్విడ్ క్రోమాటోగ్రఫీ రికగ్నైజ్డ్ యాజ్ ఆల్టర్నేటివ్ మెథడ్ ఫర్ ఆల్కహాల్ డిటర్మినేషన్. టెస్ట్ ఫర్ విస్కాసిటీ ఈజ్ మోడిఫైడ్. విస్కాసిటీ టెస్ట్ని కాస్త మోడిఫై చేశారు. న్యూ అపెండిక్స్ ఫర్ వాటర్ ఫర్ ఫార్మస్యూటికల్ యూజ్. మనము యూజువల్గా వచ్చి కొన్ని డ్రగ్స్ వాడేటప్పుడు దాంట్లోపల డిస్టిల్డ్ వాటర్ పెట్టిచ్చేస్తారు అలానే. సో ఈ వాటర్ ఎంతవరకు వాడాలి ఒక మెడిసిన్ తీసుకునేటప్పుడు, వాటర్లో మిక్స్ చేసేటప్పుడు కూడా వాటర్ డైరెక్ట్గా ప్యాకేజింగ్ చేసి ఇచ్చేస్తున్నారు, ఇంత వాటర్ తీసుకోవాలి, ఇంత స్టెరిలైజబుల్ వాటర్ తీసుకోవాలి అని. సో అది ఇంట్రడ్యూస్ చేశారు. సో అసిటైల్ సాల్సిలిక్ యాసిడ్ని ఆస్పిరిన్గా మార్చారనమాట. అండ్ దాని తర్వాత మెనీ డ్రగ్స్ ఒమిటెడ్, కొన్ని డ్రగ్స్ తీసేశారు, ఇంకొన్ని న్యూ డ్రగ్స్ని యాడ్ చేశారు.